గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? తన స్వభావానికి తగిన పని చేయడం, ఆ పనిలో అంటిపెట్టుకోకుండా ఉండటం, అదే నిజమైగ్యమని, రాగ్యమని. అవునమ్మా, అర్జునుడు తన పని చెయ్యాలి, కాని నేను చేశాను అని అనుకోకూడదు అని కదా. నాకు అది కొంచెం కష్టంగా అనిపించింది. పని చేయడం సరే, కాని నేను చేశాను అని అనుకోకపోవడం ఎలా? మీరా, ఆ ప్రశ్నే కృష్ణుడు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాడు. మనసు శుద్ధంగా ఉంటే, అహంకారం తగ్గిపోతే, అప్పుడు ఆ నేడు చేశాను అనే భావం దానంతటా అదే తగ్గిపోతుందని. అవును, ఇప్పుడు కృష్ణుడు చాలా అందమైన విషయం చెప్తున్నాడు. మనసు, మాట, శరీరం అన్నీ శుద్ధంగా ఉంటే భక్తి దానంతటా అదే వస్తుందని, ఆ భక్తి ద్వారా మాత్రమే నిజంగా అర్థమవుతుందని. చూద్దాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్యచ. కృష్ణుడు చెప్తున్నాడు, శుద్ధమైన బుద్ధితో ఉండటం, మనసుని దృఢంగా పట్టుకోవడం, చెవులకి వినపడే శబ్దాలు, కళ్ళకి కనపడే రంగులు, ఇవన్నీ మనసుని లాక్కెళ్లకుండా చూసుకోవడం, ఇష్టమని అంటిపెట్టుకోకుండా అయిష్టం అని తోసేయకుండా రెండూ వదిలేయటం. అంటే ఏదైనా చూసినప్పుడు ఇది కావాలి, అది వద్దు అని అనుకోకూడదు అని. దానికంటే కొంచెం లోతుగా ఆలోచించు ఆరవ్. కావాలి వద్దు అనే ఫీలింగ్స్ వస్తాయి, అవి సహజమే, కానీ ఆ ఫీలింగ్స్ మనసుని పూర్తిగా లాక్కెళ్లకూడదు అని. నాన్నా, అది ఎలా సాధ్యం? చాక్లెట్ చూసినప్పుడు కావాలి అని అనిపించదా? అనిపిస్తుంది మీరా, కానీ చాక్లెట్ చూసినప్పుడు కావాలి అని అనిపించడం వేరు. ఆ ఒక్క ఆలోచనే తలనిండా నింపుకుని అది దొరక్కపోతే చాలా దుఃఖంగా అనిపించడం వేరు. కృష్ణుడు చెప్పేది రెండోది వద్దు అని. ఓ, అంటే ఒక్క విషయమే మనసుని ఆక్రమించుకోకూడదు అని. సరిగ్గా. అందుకే విశుద్ధ బుద్ధి అన్నాడు. శుద్ధంగా ఉన్న బుద్ధి, అది ఒక్క ఇష్టంలో, ఒక్క అయిష్టంలో అతుక్కుపోదు. ఆత్మ నియంత్రణ, మనసుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం, అది లోపల శాంతిని తెస్తుంది. ఇది కష్టమైన పని, కానీ ఇది ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా అలవడుతుంది. ఇది తెలుసా? హోంవర్క్ ముందు చేసి తరువాత ఆడటానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఆ ఆట మరింత హాయిగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనసులో ఇంకా చెయ్యాల్సింది ఉంది అనే టెన్షన్ ఉండదు. అలాంటిదే ఇది. ముందు మనసుని సర్దుకుంటే తర్వాత అన్నీ తేలికగా ఉంటాయి. అవునన్న, హోంవర్క్ తర్వాత ఆడినప్పుడు మనసు పూర్తిగా ఆటలో ఉంటుంది. సరిగ్గా అదే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది మరింత స్పష్టంగా చెప్తుంది. వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో మిథ్యం వైరాగ్యం సముపాశ్రితః. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఒంటరిగా ఉండే సమయం వెతుక్కోవడం, తక్కువగా తినడం, మాటలని, తలని, శరీరాన్ని, మనసుని నిగ్రహించుకోవడం, ధ్యానంలో ఉండటం, ఎప్పుడూ వైరాగ్యంలో ఉండటం. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయటం కాదు, ఏదీ అతిగా పట్టుకోకపోవటం. అమ్మా, ఒంటరిగా ఉండడమంటే ఎవర్నీ కలవకూడదా? అది బాధగా అనిపించదా? కాదు ఆరవ్, అందరినీ వదిలేయమని కాదు, రోజులో కొంచెం సమయం, అది అర్థం. ఉదయం లేచినప్పుడు, నిద్రపోయే ముందు, మనసు శాంతంగా ఉండే సమయం. అప్పుడు మనసు రిఫ్రెష్ అవుతుంది. నాకు అర్థమైంది. నేను కొన్నిసార్లు గది మూలలో కూర్చుని బొమ్మలు గీస్తాను, అప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. మీరా, అదే ఆ సమయంలో నీ మనసు ఒక్క పనిలో ఉంటుంది కదా, బొమ్మ గీయడంలో. అది ఒక రకమైన ధ్యానమే. నాన్న, వైరాగ్యమంటే నిజంగా ఏమిటి? ఆ పదం ఎందుకు వాడారు? వైరాగ్యం అంటే ఏ విషయమూ మనసుని పూర్తిగా లాక్కెళ్లలేని స్థితి. ఇష్టమైన విషయం దొరికినప్పుడు చాలా ఉప్పొంగిపోకుండా, ఇష్టంలేని విషయం జరిగినప్పుడు చాలా కుప్పకూలిపోకుండా నిలకడగా ఉండటం. అంటే అన్నయ్య నన్ను ఏడిపించినప్పుడు చాలా కోపం రాకూడదు అని. అయ్యో మీరా! కోపం రావడం సహజమే, కానీ ఆ కోపం గంటల తరబడి మనసులో ఉండకపోవడం, అది వైరాగ్యం వైపు వెళ్లడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అందులో కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు, అహంకారం గురించి. అహంకారం బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, అహంకారం, బలగర్వం, దర్పం, కోరికలు, కోపం, అతిగా సంపాదించాలనే కోరిక, ఇవన్నీ వదిలేసి ఇది నాది అనే భావం లేకుండా శాంతంగా ఉన్న వ్యక్తి, అతడు పరమాత్మతో ఒకటి కావటానికి సిద్ధంగా ఉంటాడు. అమ్మా, అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని అని అనుకోవడమా? అది ఒక రకం, కాని అహంకారం మరింత లోతుగా ఉంటుంది. అన్నీ నా వల్లే జరుగుతున్నాయి,
నేను లేకపోతే ఏమీ కాదు అని అనిపించడం. అది మనసుని చాలా భారంగా చేస్తుంది. అది వదిలేస్తే ఏమవుతుంది? మీరా, ఒక పెద్ద రాయి భుజాన మోస్తున్నావనుకో, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ రాయి కింద పెట్టేస్తే తేలిగ్గా అనిపిస్తుంది. అహంకారం అలాంటిదే. అది వదిలేస్తే మనసు తేలికగా అవుతుంది. కానీ నాన్న, నేను బాగా చేశాను అని అనుకోవడం తప్ప అది కూడా అహంకారమా? చాలా మంచి ప్రశ్న. నేను బాగా చేశాను అని సంతోషపడటం తప్పు కాదు. కానీ నేను చేశాను కాబట్టి ఇది నాది, నాకే క్రెడిట్ రావాలి, నేనే గొప్పవాడ్ని అని అనుకోవడం అది అహంకారం. తేడా అర్థమైందా? అవునన్నా, టీంలో అందరూ కలిసి గెలిచినప్పుడు నేనే గెలిపించాను అని అనుకోవడం లాంటిదా? సరిగ్గా. వినయం నిజమైన బలం. అహంకారం వదిలేసినప్పుడే నిజమైన శక్తి వస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ అన్నీ వదిలేసిన వ్యక్తి నిర్మమః అవుతాడు. ఇది నాది అనే భావం పోతుంది. అప్పుడు శాంతి వస్తుంది. అది చాలా అందమైన స్థితి. అమ్మా, అర్జునుడికి చాలా అహంకారముందా? అర్జునుడు గొప్ప యోధుడు, కాని యుద్ధభూమిలో అతను పూర్తిగా కుప్పకూలిపోయాడు కదా. ఆ కుప్పకూలిపోవటమే అతను తనని తాను తెలుసుకోవటం మొదలుపెట్టడానికి మొదటి అడుగు. కృష్ణుడు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా అందమైన శ్లోకం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, పరమాత్మతో ఒకటైన వ్యక్తి ప్రసన్నంగా ఉంటాడు. అతను ఏదీ పోయిందని దుఃఖపడడు, ఏదీ దొరకలేదని కోరుకోవడు, అన్ని జీవులని సమంగా చూస్తాడు. అప్పుడు అతనికి నిజమైన భక్తి కలుగుతుంది. అమ్మా, అన్ని జీవులని సమంగా చూడడమంటే ఏమిటి? నాకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అందర్మీ ఒకేలా చూడడం సాధ్యమా? ఆరవ్, అందరూ ఒకేలా అనిపించాలని కాదు, కాని ప్రతి ఒక్కరిలో ఒక జీవం ఉంది, ఒక మనసు ఉంది. ఆ స్థాయిలో అందరూ సమానమే అని తెలుసుకోవడం, అది చాలా పెద్ద అవగాహన. నాకు ఒక విషయం అనిపిస్తుంది. ఎవరైనా దుఃఖంగా ఉంటే నాకు కూడా దుఃఖంగా అనిపిస్తుంది. అది ఈ శ్లోకంలో ఉందా? మీరా, అది చాలా అందమైన ఫీలింగ్. అన్ని జీవులని సమంగా చూసే వ్యక్తికి అదే అనిపిస్తుంది. ఇతరుల నొప్పి తనకనిపిస్తుంది, ఇతరుల సంతోషం తనకి సంతోషం అనిపిస్తుంది. నాన్న, నా శోచతి నా కాంక్షతి అంటే ఏమిటి? శోచతి అంటే దుఃఖపడడం, కాంక్షతి అంటే కోరుకోవడం. ఈ రెండూ లేకపోవడం అంటే జరిగిపోయిన దానికి బాధపడకపోవడం, ఇంకా రాలేదని తప్పించిపోకపోవడం, ఇప్పుడు ఉన్న స్థితిలో పూర్తిగా ఉండటం. అప్పుడు చాలా హాయిగా ఉంటుందా? చాలా హాయిగా ఉంటుంది మీరా. అందరినీ దయతో చూడటం వల్ల మనసులో ఒక వెలుతురు వస్తుంది. అదే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పే సంతోషం. అంతేకాదు, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఈ స్థితిలో ఉన్న వ్యక్తికి పరాభక్తి కలుగుతుందని. అత్యున్నతమైన భక్తి. అది ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది లోపల్నుంచి వస్తుంది. అమ్మా, భక్తి అంటే పూజ చేయడమా? పూజ చేయడం ఒక రకం, కాని భక్తి అంటే మరింత లోతైనది. ప్రేమతో అర్పించుకోవడం. అది పూజలో ఉండవచ్చు, పాటలో ఉండవచ్చు, ఒక మంచి పని చేయడంలో కూడా ఉండవచ్చు. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. ఇది అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, భక్తి ద్వారా మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోవటం సాధ్యం. నేను ఎంతవాడిని, ఎవడిని, అది భక్తి ద్వారా మాత్రమే అర్థమవుతుంది. నన్ను నిజంగా తెలుసుకున్న తర్వాత వ్యక్తి నాలో ప్రవేశిస్తాడు. అమ్మా, భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోవటం అంటే చదివి తెలుసుకోవటం సాధ్యం కాదా? ఆరవ్, అది చాలా మంచి ప్రశ్న. చదివి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, కానీ ఒక విషయం తెలుసు, వేరే విషయం అది అనుభవంలోకి వచ్చినప్పుడు. ఒక పుస్తకంలో యాపిల్ తీపిగా ఉంటుంది అని చదవటం వేరు, యాపిల్ తినడం వేరు. నాన్నా, అంటే భక్తి అనుభవం లాంటిదా? సరిగ్గా మీరా. భక్తి ప్రేమ లాంటిది. ప్రేమ గురించి ఎంత చదివినా ప్రేమించినప్పుడు కలిగే అనుభవం వేరు. కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమదా సమీపించినప్పుడే నేను పూర్తిగా అర్థమవుతాను. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నన్ను ప్రేమించు, అప్పుడు అర్థమవుతాను అని. అవును ఆరో, ఇది చాలా అందమైన విషయం. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అన్ని విషయాలు, ధర్మం, కర్మ, జ్ఞానం అన్నీ ముఖ్యమే. కాని చివరికి కృష్ణుడు చెప్తున్నాడు, ఇవన్నీ భక్తి ద్వారా మాత్రమే పూర్తిగా అర్థమవుతాయి. అమ్మా, నేను ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేసినప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా హాయిగా అనిపిస్తుంది. అది భక్తి లాంటిదా? మీరా, అది చాలా అందమైన అబ్జర్వేషన్. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సంతోషపడటం, అది భక్తి యొక్క మొదటి అడుగు. ఆ సంతోషం లోపల్నుంచి వస్తుంది కదా, బయట్నుంచి ఎవరూ ఇవ్వలేరు. భక్తి హృదయాన్ని తెరుస్తుంది, అప్పుడు జ్ఞానం లోపలికి వస్తుంది. ఇది కృష్ణుడు చెప్పిన అత్యంత ముఖ్యమైన మాట. నాన్నా, అర్జునుడికిది అర్థమైందా?
అర్జునుడు కృష్ణుణ్ణి ప్రేమించాడు చిన్నప్పటి నుండి. ఆ ప్రేమ ఉంది కాబట్టే కృష్ణుడు అతనికి ఇంత చెప్పాడు. ఆ ప్రేమే అతన్ని ముందుకు నడిపించింది. అమ్మా, మరి ఆ తర్వాత ఏం జరిగింది? అర్జునుడు యుద్ధం చేశాడా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. ఈ 5 శ్లోకాలు కలిసి ఒక పయనం చూపించాయి, శుద్ధమైన మనసు నుండి భక్తి వరకు. ఒక్కసారి అందీ కలిపి చూద్దాం. ఆరవ్, మీరా, కృష్ణుడు చెప్పిన ఈ పయనం గుర్తుందా? మొదట మనసు శుద్ధంగా ఉండడం, అది బుద్ధి విశుద్ధి. తర్వాత ఒంటరిగా ఉండే సమయం, తక్కువగా మాట్లాడడం, ధ్యానం, వైరాగ్యం. తర్వాత అహంకారం, కోపం, కోరికలు వదిలేయడం, నిర్మమత్వం. అప్పుడు అందరినీ సమంగా చూడడం, సమత్వం. చివరికి భక్తి, ప్రేమతో అర్థం చేసుకోవడం. నాన్నా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటొస్తాయా? అన్నీ ఒకే సమయంలో రావు, కాని ఒకటి మొదలు పెడితే మిగిలినవి నెమ్మదిగా వస్తాయి. మనసు శుద్ధంగా ఉంటే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గితే అందరినీ సమంగా చూడటం సాధ్యమవుతుంది. అప్పుడు భక్తి వస్తుంది. అమ్మా, అర్జునుడు ఇవన్నీ చేయగలిగాడా? అర్జునుడు ఒక్కో అడుగు వేశాడు మీరా. 15వ అధ్యాయం నుండి ఇక్కడి వరకు వచ్చాం కదా, అతను ఎంత మారాడో చూశాం. మొదట్లో ఏడ్చిన అర్జునుడు ఇప్పుడు కృష్ణుడి మాటలు అర్థం చేసుకుంటున్నాడు. అమ్మా, ఈ అన్నీ చదివాక నాకొక విషయం అనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చాలా ప్రేమగా చెప్పాడు, కోపంగా కాదు, భయపెట్టి కాదు. ఆరవ్, ఇది చాలా మంచి అబ్జర్వేషన్. కృష్ణుడు అర్జునుణ్ణి ప్రేమించాడు కాబట్టే ఇంతసేపు ఇంత లోతుగా చెప్పాడు. భయంతో కాదు, ప్రేమతో చెప్పిన మాటలు హృదయంలో నిలుస్తాయి. అందుకే కృష్ణుడు చివరికి చెప్పాడు, భక్తి ద్వారా మాత్రమే నిజంగా అర్థమవుతుంది. ప్రేమ ఉన్నప్పుడే నిజంగా వినగలం, నిజంగా అర్థం చేసుకోగలం. నాన్నా, మనం కూడా ప్రేమతో చేస్తే అన్నీ అర్థమవుతాయా? మీరా, ఆ ప్రేమే మొదలు. అది ఉంటే మిగిలినవన్నీ నెమ్మదిగా వస్తాయి. ఈ 5 శ్లోకాలు చాలా అందంగా ఒకదాన్నొకటి పట్టుకున్నాయి. శుద్ధమైన మనసు, వైరాగ్యం, వినయం, సమత్వం, ఇవన్నీ భక్తికి దారులు. భక్తి హృదయాన్ని తెరుస్తుంది, అప్పుడు జ్ఞానం లోపలికి వస్తుంది. నాన్నా, ఇప్పుడు కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? అర్జునుడు ఏం చేస్తాడు? ఆరో, కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన మాట చెప్తాడు. నన్ను మాత్రమే ఆశ్రయించు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విడిపిస్తాను అని. ఒక్క మాటలో అన్నీ చెప్పే ఆ శ్లోకం, అది గీత యొక్క గుండె. అమ్మా, అర్జునుడు అప్పుడు ఏమన్నాడు? మీరా, అర్జునుడి జవాబు చదివినప్పుడు అది చాలా అందంగా ఉంటుంది. అతను ఏమన్నాడో, అతని మనసు ఎంత మారిందో అది తర్వాత చూద్దాం. నాన్నా, అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడా అని నాకు చాలా తెలుసుకోవాలని ఉంది. ఆ సమాధానం వస్తుంది ఆరవ్. కాని ఇప్పుడు ఈ శ్లోకాలు మనసులో ఉంచుకో. శుద్ధమైన మనసు, వినయం, ప్రేమ, ఇవి ఉంటే ఏ సమాధానమైనా లోపల్నుంచే వస్తుంది.